పార్టీ చేసిన పాపం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. ఈ మరణ శాసనం రాసిందే కాంగ్రెస్. నువ్వు చెప్పలేదా గోదావరిలో 968 కాంగ్రెస్ ఇచ్చిందని? గా కాగితంలో 299 కృష్ణాల కాంగ్రెస్ ఇచ్చింది. గదే కాగితం, ఒకటే కాగితం, ఒకటే మీటింగ్, ఒకటే డేట్, ఒకటే కాగితం. మరి అది ఎందుకు చెప్పు? దాని మీద పోరాడింది, సెక్షన్ 3 తెచ్చింది బీఆర్ఎస్. 28 లెటర్లు కదా ఇప్పుడు నేను చూపించింది మీకు. 28 మీటింగ్స్ వి రైజ్డ్ ఫర్ 50-50. ఫైనల్లీ వి గాట్ ద అవార్డ్. ఇప్పుడు తెలంగాణ వాదనలు అయిపోయినాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాదనలు అయితే ఇంకొక 6 నెలల ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 6 నెలలు గట్టిగా తనలాంటి 6 నెలలు వస్తుంది. అయిపోయాయి. నువ్వు గా పని చేయమంటే గీ చిల్లర ముచ్చటైందా రేవంత్ రెడ్డి? నౌ ఐ థింక్ 299, 512 ఈజ్ క్లియర్. బన్కచర్ల ఈజ్ క్లియర్. బన్కచర్లకు ఎట్లా ప్రగతి భవన్లో చీకటి ఒప్పందం అయింది, బజ్జీలు ఎవరు తినచ్చిండ్రు, ఏం జరిగింది అది క్లియర్ అయింది. కొట్లాడింది ఎవరు అది కూడా క్లియర్ చేసిన. నెక్స్ట్ ఇక నిన్న ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కృష్ణా బేసిన్ మీద తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రాజెక్టులు కట్టలేదట. అందువల్లనే మనకు అన్యాయం అయిపోయింది. ఉన్న 299 వాడుకోలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కట్టింది, బీఆర్ఎస్ వచ్చినాక నిర్లక్ష్యం చేసింది అట. సిగ్గుండాల మాట్లాడుతందుకు. సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతుర్రా? చూపిస్తే ఇప్పుడు నేను తలకాయ ఎడబెట్టుకుంటూ పెట్టుకో. ఒకసారి మహబూబ్నగర్ చూపి, కొంచెం పెద్దగా. బీఆర్ఎస్ పట్టించుకోలేదట. నేను తలకాయ ఎడబెట్టుకుంటూ పెట్టుకో. ఒకసారి మహబూబ్నగర్ చూపి, కొంచెం పెద్దగా. బీఆర్ఎస్ పట్టించుకోలేదట. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు కాలేజీలో ఉన్న నీ తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో పాప ఫలితం ఇది. 1984 అప్పుడు ఎవరు గవర్నమెంటు? కాంగ్రెస్. 1984లో కాంగ్రెస్ 84 టీడీపీ, నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 1984లో టీడీపీ ఆ రోజు కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏండ్లు ఎవరు పాలించిన? 30 ఏండ్లు. అయితే నువ్వు కాలేజీలు ఉన్నటువంటి తెలుగుదేశం లేదా నువ్వు నౌకరీ చేస్తున్న కాంగ్రెసే కదా పాలించింది 30 ఏండ్లు. 30 ఏండ్ల కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000. బీఆర్ఎస్ వచ్చిన 9.5 ఏండ్లలో 3,07,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చిన మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరు కట్టిండ్రు, ఎవరు కట్టలేదు? ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర పండుకున్న నేను నేల మీద, నాతో పాటు ఆనాటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, మేము నేల మీద ప్రాజెక్టు పంప్ హౌజుల్లో చెద్దరేసుకొని పండుకొని రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తే 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలో. నీ కాలేజీ, నువ్వు చదువుకున్న కాలేజీ తెలుగుదేశం అయినా నువ్వు నౌకరీ చేస్తున్న కాంగ్రెస్ ఇచ్చింది 13,000, బీఆర్ఎస్ ఇచ్చింది 3,07,000. 30 ఏళ్లలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, కరోనా 2 సంవత్సరాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా 9.5 ఏళ్లలో 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇది కృష్ణా బేసిన్ మీద, ఇది పాలమూరు జిల్లా మీద, దక్షిణ తెలంగాణ మీద ఉన్న బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నం. రెండవది నెట్టంపాడు. 2005లో కొబ్బరికాయ కొట్టిరు. 2005 నుంచి 9 ఏళ్ళు మీరే ఉన్నారు. 9 ఏళ్లలో మీరు 2,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే 1,42,000 ఎకరాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. భీమా 2005లో కొబ్బరికాయ కొట్టిండ్రు. 9 ఏళ్లలో 12,000 ఎకరాలకు నీరు ఇస్తే 1,58,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. కోయిల్ సాగర్ 2005లో కొబ్బరికాయ కొట్టి గుండు సున్నా 1 ఎకరానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు. 38,250 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. తుమ్మిళ్ళ 55,600. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ జూరాల దాన్ని పెంచినాం 1,07,000 ఎకరాలకు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా స్థిరీకరణ 2 లక్షలు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 10,08,000 ఎకరాల ఆయకట్టు మేము కొత్తది స్థిరీకరణ కింద సాధించాం. 10,08,000 ఎకరాలు. ఇక మీరు చేసిందేమో 27,000 ఎకరాలు. మీ గొప్పతనం 27,000. ఇక రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ ప్రాజెక్టులు బాగా కట్టింది, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేసిన దానికే ఎడబెట్టుకుంటావు? ఇప్పుడు ఎడబెట్టుకుంటావు చెప్పు. 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి మారోజు ఒక 4 ప్రాజెక్టులకే 4,000. మళ్ళీ చెరువులది వేరే, మోడర్నైజేషన్ వేరే, తుమ్మిళ్ళ వేరే, దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టి మేము 10 లక్షల ఎకరాల ఆయకట్టును మేము మహబూబ్ నగర్లో తెచ్చింది బీఆర్ఎస్.
నీ కాలేజీ తెలుగుదేశం, నీ నౌకరు చేసే కాంగ్రెస్ తెచ్చింది 27,000. ఇంకేం మాట్లాడతావు ఊరికే పొద్దుగాలేసి. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి, అదే మహబూబ్ నగర్ జిల్లాలో మన హక్కులు పొందాలని పాలమూరు రంగారెడ్డి ద్వారా 12 లక్షల ఎకరాలు నీళ్లు రావాలి. మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని ఆ రోజు మేము దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.